నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఈ సమావేశ నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ముఖ్యంగా సమావేశ ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులైనటువంటి మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన సోదరిమణి ఆడబిడ్డ సీతక్క గారు, జిల్లాకు చెందినటువంటి యొక్క శాసనసభ్యులు, ప్రభుత్వ విప్స్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పట్టభద్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పక తప్పదంటున్నాను. ఎందుకంటే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన ఎన్నిక ఇది. ఉమ్మడి 4 జిల్లాలంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 శాసనసభ నియోజకవర్గాలంటే 6 × 7 42. అంటే 119 నియోజకవర్గాలలో 42 నియోజకవర్గాలంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది స్టేట్ ఇలా ఓటర్ల యొక్క మనోభావాలు, మనోగతాన్ని ఏదైతుందో మనం వ్యక్తం చేయబోయే ఒక ఎన్నిక ఈ ఎన్నిక చెప్పక తప్పదని చెప్పంటే, పోయినసారి ఏదైతుందో 2019లో అన్నాడు 2018 శాసనసభ ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేనప్పుడు మరి ఇదే శాసన మండలి ఎన్నికకు సంబంధించి నాకు రాజకీయంగా ఏదైతుందో భవిష్యత్తు కొనసాగించడానికి కొరకు ఏదైతుందో అప్పుడు అంటే మొత్తం ఈ శాసన మండలి పరిధిలో ఏదైతే 2 ఎమ్మెల్యేలు గెలిచిందే, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, అట్లాగే సంగారెడ్డి గెలిచి జగ్గారెడ్డి గారు అని చెప్పంటున్నాను. అవుట్ ఆఫ్ 42 ఓన్లీ 2 సీట్స్ వర్ వన్ బై ది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా చెందినటువంటి వివిధ హోదాలు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి ఈ శాసన మండలి ఎన్నికకి ఏదైతుందో మరి నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం, అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దాన్ని ముందుకు తీసుకెళ్లడం, మీ అందరి యొక్క ఆదర అభిమానాలతో చెప్పంటున్న నా జీవితంలో ఏదైతుందో ఇదో గుర్తుండబోయేటువంటి ఎన్నిక ఫలితం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఫస్ట్ కౌంట్లో మొదటి ప్రాధాన్యతతో గెలిచేటువంటి అవకాశం నాకు కల్పించింది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రులు అందరూ కూడా ఏదైతుందో మరి అలా నాపై అభిమానంతో అండదండలతో గెలిపించి నాకు రాష్ట్ర స్థాయిలో గౌరవం నిలబెట్టేందుకు మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. ఈరోజు మళ్ళీ ఎన్నిక వచ్చింది అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఈ ఎన్నికలో నేను మళ్ళీ పోటీ చేయాలనే ఒక భావన తలంపు కలిగి ఉండొచ్చు. కానీ ఏదైతుందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నేను ఫలితం పొందలేకపోవటం, తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందలేకపోయినామని చెప్పట్టు దాంతో పోవడంతో ఏదైతుందో మనం కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సుపరిచితులు, ఒక విద్యావేత్త, వీళ్ళు ఆల్ఫోర్డ్ విద్యా సంస్థలకు అధినేత అయినట్టు నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వం అయితే బాగుంటుందని వారి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయటం ఇవాళ ఏదైతుందో ఆనాడు 2019లో మనకి ఏ విధంగా అయితే ఈ ఎన్నిక నల్లేరు మీద నడకలాగా సాగిందో మళ్ళీ ఈనాడు కూడా నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు నల్లేరు మీద నడకలాగా మనకు విజయాన్ని ప్రసాదించాలని చెప్పని దాని మీ అందరి తోడు ఉండాలని చెప్పని నేను సవరంగా కోరుతున్నాను చెప్పంటున్నాను. వీళ్ళు ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నా, ఆల్ ఫోర్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పంటున్నాను. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలంటే మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అందరూ కూడా మార్పు కోరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం,
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తుందో దానికి నాయకత్వం వహించే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చెప్పట్టు. మరి కేవలం ఒక్క సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. నేను మొన్న ఈ మధ్య హిందూలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాను. ఆ ప్రభుత్వం అక్కడ పంజాబ్లో వాళ్ళు 3 సంవత్సరాల కాలంలో ఏది ఇస్తుందో 50,000 ఉద్యోగాలు కల్పించి దాన్ని గొప్పగా ప్రకటన చేసుకున్నారా. అంటే పంజాబ్ రాష్ట్రం 3 సంవత్సరాలలో 50,000 ఉద్యోగాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక్క సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ పదోన్నతులు ఉద్యోగస్తులే కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులే కానీ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ భర్తీ చేయడమే కానీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ఇచ్చే విధంగా ఏదైతుందో నైపుణ్యత పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఈ విధంగా ప్రాధాన్యత క్రమంగా ముందుకు పోతుంటే మరి ప్రభుత్వానికి ఏదైతుందో అండగా నిలిచే విధంగా అలా నేను ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో అలా అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో నాకు అవకాశం కల్పించింది. మరి మిత్రుడు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో నా స్థానాన్ని ఒక ప్రశ్నించే గొంతుకగానే కాకుండా ఇలా పట్టభద్రులు ప్రజానికానికి ప్రభుత్వాల మధ్య వారధిగా చెప్పంటున్నాను. మన సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఒక వారధిగా పనిచేయడానికి నరేందర్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను చెప్పంటున్నాను. వీళ్ళ నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం నిరుద్యోగ యువతకు అండగా నిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారో ఆ నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు ఆ అర్హత కల్పించేటువంటి ఒక విద్యావేత్త ఇవాళ విద్యా అధినేత నరేందర్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నా. నేను ప్రజాజీవితంలో దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది. నేను మిత్రుడు నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు 2 దశాబ్దాల పేరు గమనిస్తున్నాను చెప్పి అంటున్నాను. ఈ 2 దశాబ్దాల కాలంలో మరొక 1,00,000 మందిని ఇవాళ ఉద్యోగానికి అర్హులుగా తీర్చిదిద్దుతే ప్రత్యక్షంగా 10% ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించబడ్డట్టయితే 90% ఈ లక్ష్యంలో ఏదైతుందో వాళ్ళ జీవితంలో స్థిరపడే ఒక ఉపాధి కల్పించిన ఘనత నరేందర్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా నిజామాబాద్ మంచిర్యాల తర్వాత కరీంనగర్కి వచ్చింది. నేను దయచేసి సవినయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రులు అందరినీ కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నిందితులు అందరూ కూడా ఏదైతుందో అలా 2019లో ఏ విధంగా అండగా నిలవడం జరిగిందో నాకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండగా నరేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు ఏదైతుందో చేతిలో చెయ్యి వేసి ముందుకు రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై